హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఐసీటీలో సంబంధించిన ఇంకా కొన్ని టాపిక్స్ మిగిలింది. ఆ టాపిక్స్ గురించి అది కూడా అన్నీ మనం ఈరోజు పూర్తి చేయలేదు. కొన్ని టాపిక్స్ మాత్రం ఈరోజు కవర్ చేస్తున్నాం. ఓకేనా? ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ ఐసీటీ క్లాస్. కంప్యూటర్ నెట్వర్క్ సంబంధించిన కొన్ని డైరెక్ట్ బిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆ బిట్స్ ఏంటిని ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? ఫస్ట్ వన్, నెట్వర్క్. ఏ నెట్వర్క్ ఈస్ ఏ సిస్టమ్ ఆఫ్ ఇంటర్ కనెక్టెడ్ కంప్యూటర్స్. అంటే ఇంటర్ కనెక్టెడ్ కంప్యూటర్స్ అన్నమాట నెట్వర్క్ అంటే. దెర్ ఆర్ ఏ నంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్స్ ఉంది. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్స్ ఉంది. అంటే ఒక కంప్యూటర్కి ఇంకొక కంప్యూటర్ మల్టిపుల్ కంప్యూటర్స్ని కనెక్ట్ చేస్తే మనం ఏమంటామంటే ఇంటర్ కనెక్టెడ్ కంప్యూటర్స్ అంటాం. దట్ ఈస్ కాల్డ్ నెట్వర్క్. నెక్స్ట్, ల్యాన్స్ అంటే ఏంటి? LANS అంటే లోకల్ ఏరియా నెట్వర్క్స్. లోకల్ ఏరియా నెట్వర్క్స్. LANs use cable to connect a number of computers within the same location or in close proximity. అంటే దగ్గర ప్లేస్లో, అంటే ఒక క్లోజ్డ్ ప్లేస్లో కేబుల్ ద్వారా కనెక్ట్ చేసేది మనం ఏమంటామంటే లోకల్ ఏరియా నెట్వర్క్స్ అంటాం. లోకల్ ఏరియా నెట్వర్క్స్. నెక్స్ట్, వ్యాన్స్ అంటే ఏంటి? వైడ్ ఏరియా నెట్వర్క్స్. వ్యాన్స్ యూస్ టెలిఫోన్ లైన్స్ ఆర్ అదర్ టెలికమ్యూనికేషన్ డివైజెస్. అంటే టెలిఫోన్ లైన్స్ ఆర్ అదర్ టెలికమ్యూనికేషన్ డివైసెస్ టు లింక్ కంప్యూటర్స్ ఇన్ వైడ్లీ సపరేటెడ్ లొకేషన్స్. ఇప్పుడు మనకి బిఎస్ఎన్ఎల్ కనెక్షన్ ఉంది కదా, ఈ బిఎస్ఎన్ఎల్ కనెక్షన్స్ వన్ టైప్ ఆఫ్ వ్యాన్స్ అనమాట. వైడ్ ఏరియా నెట్వర్క్స్ అనమాట. నెక్స్ట్, వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్, WLAN అంటాం. WLAN లింక్స్ టూ ఆర్ మోర్ డివైజెస్ యూసింగ్ సేమ్ వైర్లెస్ డిస్ట్రిబ్యూషన్. వైర్లెస్ అంటే వైర్ లేకుండా కనెక్ట్ చేసేది. టూ ఆర్ మోర్ డివైజెస్ మెథడ్ అండ్ ప్రొవైడ్స్ కనెక్షన్ త్రూ అన్ యాక్సెస్ పాయింట్ టు ది వైడర్ ఇంటర్నెట్. నెక్స్ట్, పాన్, పర్సనల్ ఏరియా నెట్వర్క్ అంటారు. పాన్ ఈజ్ ఏ కంప్యూటర్ నెట్వర్క్ యూస్డ్ ఫర్ కమ్యూనికేషన్ అమాంగ్ కంప్యూటర్స్ అండ్ డిఫరెంట్ IT డివైజెస్. అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డివైజెస్ విచ్ ఈస్ క్లోజ్ టు వన్ పర్సన్ టు అనదర్ పర్సన్. నెక్స్ట్, మ్యాన్, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. మ్యాన్ ఈస్ ఏ నెట్వర్క్ ఆఫ్ కంప్యూటర్స్ లొకేటెడ్ అట్ డిఫరెంట్ సైట్స్ విత్ ఇన్ ఏ లార్జ్ ఫిక్స్డ్ ఏరియా సచ్ యాస్ ఏ సిటీ అన్నమాట. ఇది మ్యాన్. నెక్స్ట్, క్యాన్, campus area network. CAN is a network of multiple interconnected local area networks in a limited geographical area, particular area అన్నమాట. A CAN is smaller than a WAN or MAN. అంటే CAN is a smaller than a WAN or MAN. Next is SAN, storage area network is also known as storage area network or server area network అంటారు. సర్వర్ ఏరియా నెట్వర్క్. నెక్స్ట్, ఇంటర్నెట్. ది ఇంటర్నెట్ ఈస్ ఏ సిస్టమ్ దట్ లింక్స్ ఎగ్జిస్టింగ్ నెట్వర్క్ ఇంటూ ఏ వరల్డ్ వైడ్ నెట్వర్క్ అన్నమాట. అంటే ఇంటర్నెట్ అంటే ఒక ప్లేస్ ఇంకొక ప్లేస్కి, అంటే వేరే కంట్రీ వాళ్ళకి కనెక్ట్ చేసే ప్రాసెస్ మనం ఏమంటాం, లింక్స్ ఏమంటామంటే ఇంటర్నెట్ అంటాం. ఇంటర్నెట్ అంటే ఏంటి? ఇంట్రానెట్, ఇట్ ఈస్ ఏ ప్రైవేట్ నెట్వర్క్ ఇన్సైడ్ ఏ కంపెనీ. అంటే విత్ ఇన్ లోకలైజ్డ్ ఏరియా అంటాము. It is a private network inside a company or an educational organization and used over its LAN. This can be taken as akin to local internet and it is under single అడ్మినిస్ట్రేటివ్ సెటప్. అంటే ఒక పర్టికులర్ ఏరియాలో వాళ్ళే ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేయడానికి కనెక్ట్ చేసే లింక్ని మనం ఏమంటామంటే ఇంట్రానెట్ అంటాం. ఎక్స్ట్రా నెట్ అంటే ఏంటి? It is a technology that permits users of an organization's intranet to enter portions of another organization's intranet in order to conduct business transactions or collaborate on joint projects. అంటే రెండు కంపెనీస్ ఉందనుకోండి, ఒక కంపెనీలో జరిగేది ఇంట్రానెట్, ఇంకొక కంపెనీలో జరిగేది ఇంటర్నెట్. ఆ టూ ఇంటర్నెట్స్ మధ్యలో జరిగేది ఎక్స్ట్రా నెట్ అంటాం. ఓకేనా? ఓకే. నెక్స్ట్, VPN, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్, ఇదన్నీ ఫుల్ ఫామ్స్ బిట్స్ అడిగే ఛాన్స్ ఉంది. ఇట్ ఈస్ ఎ కంప్యూటర్ నెట్వర్క్ ఇన్ విచ్ సమ్ ఆఫ్ లింక్స్ బిట్వీన్ ది నోడ్స్ ఆర్ క్యారీడ్ అవుట్ బై ఓపెన్ కనెక్షన్స్ ఆర్ వర్చువల్ సర్క్యూట్స్.
ఇన్ సమ్ లార్జ్ నెట్వర్క్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫిజికల్ వైర్స్. అంటే చాలా దూరంగా కనెక్ట్ చేసేది. ఇది వన్ టైప్ ఆఫ్ వైర్లెస్ కూడా అనొచ్చు అనమాట. వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. ఇది ప్రతి మొబైల్లో కూడా ఉంటుంది. వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ ఒక ఆప్షన్ కూడా ఉందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఇంట్రానెట్ అంటే ఏంటి? Intranet is a private network. It was created only for the employees from one company to improve their communication. An intranet is an ideal way to communicate in a secure environment. Internet is a collection of resources to which only internal users have access. Intranets are often separated from the internet by using a firewall. Intranets help to overcome some of the limitations of existing local and wide area networks, LANs and WANs అన్నమాట. ఓకేనా. An intranet provides a way to communicate with a common technology, while an intranet allows all kinds of internet connections from telnet to FTP to Gopher. It is the web that is most commonly used on intranet. The web and its browsers offer a common interface that is comfortable and well known to most of an intranet's intended users. ఓకేనా. అంటే ఇంటర్నెట్ అంటే ఏంటి, ఇంట్రానెట్ ఏంటి ఫస్ట్ మనకి ఐడియా రావాలన్నమాట. ఓకేనా. ఇంటర్నెట్ యాజ్ ఎ టెక్నాలజీ ఎనేబులర్ బ్రింగ్స్ ది resources to the users in a specific domain of interest. The ways to authenticate users are as follows: server permission based authentication, data based authentication, firewall, IP based authentication, or some combination of the above. డేటాబేస్ యాక్సెస్ అంటే ఇదన్నీ అథెంటికేషన్ అంటే అలౌ చేసే మెథడ్స్ అనమాట. వన్ టైప్ ఆఫ్ అలౌ చేసే మెథడ్ కూడా చెప్పొచ్చు అనమాట. XML, HTML, XHTML based forms, web scripting. The basic knowledge of computers is very useful. Yes, basic intranet is usually made up of a simple shared folder connected to a network. All files in a folder will be visible to other intranet members. It depends upon their permission levels also. అంటే ఒక సిస్టంలో ఉండే ఫోల్డర్స్ అన్నీ కూడా ఇంకొక సిస్టమ్ కనిపిస్తుంది అంటే బికాస్ ఆఫ్ ఇంట్రానెట్ కనెక్షన్ అన్నమాట. ఓకేనా. Intranets offer several facilities that aid knowledge sharing, and they are as follows: easy to access and use. Next, universal access to information, person to person interaction, informal networks. అంటే ఇదన్నీ ఇంటర్నెట్లో జరిగేది అనమాట. Now the price issue has been overcome. The companies may get more private space by spending less. The internet market has expanded to smaller business and organizations. The benefits of such internet would be very limited. అంటే తక్కువ ఖర్చులో ఈజీగా మనం డేటాని సెక్యూర్ చేసుకోవచ్చు అనమాట. They would not leverage any other productivity gain from internal messaging, project management, to task assignment and shared calendars. An extranet is conceptually the same thing, but technically it is used when the members are located in different places and cannot access the same local server. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు చెప్పిన ఈ చిన్న కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకున్నాను. ఇక్కడ చెప్పిన కొన్ని ఫుల్ ఫామ్స్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఫుల్ ఫామ్స్ కూడా బిట్స్ అడిగే ఛాన్సెస్ ఉంది. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.